సవాల్ విసురుతా ఉన్నా. కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక్కరోజన్నా భోజనం పెట్టినవా చెప్పు? ఏ ఒక్క ముదిరాజు బిడ్డకైనా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం, వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటకు పంపించినావు. ఇది వాస్తవం కాదా? లేదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా బాగా పోతా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు పోయేది ఏంటిది? ఇక మధ్యలో మాట్లాడుతుండు బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు, నా మీద కుట్ర చేస్తురు. అరే పిచ్చోడా ఈటల రాజేందర్, బండి సంజయ్ ట్రాప్లో నువ్వు అడ్డావు. బండి సంజయ్ ట్రాప్లో కౌశిక్ రెడ్డి పడడరా బాబు, గుర్తుపెట్టుకో. బండి సంజయ్ ట్రాప్లో నువ్వు అడి ఆగమాగమవుతున్నావు నువ్వు, నేను కాదు. అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, శ్రీధర్ బాబు గారు వచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలిగా శాసనసభ్యునిగా బరాబర్ పోతా నేను అభివృద్ధికి. మన ప్రజలు ఎన్నుకుర్రీరా. నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపుల విషయం పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఊకొమ్మే. మరి పక్కనున్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ గారు తిరిగిరు. మరి చొప్పదండిలో కూడా మేడిపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగిరు. ఇది రాజకీయం కాదు, అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన. అంటే వాళ్ళు కూడా బీజేపీలోకి పోతున్నారన్నట. మరి నువ్వు నాకు చెప్పు, ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు. మరి ఒక